హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ హనీ వ్లాగ్. ఈరోజు మనము రాఖీ స్పెషల్గా ఒక స్వీట్ ఐటెం తయారు చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేస్తూ చెప్తాను. ఇదిగోండి, ఒక కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ గ్రైండ్లో వేసాను. ఇదిగోండి, ఇలా కొంచెం కచ్చా పచ్చగా మిక్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పై బాణలు పెట్టేసి అందులో 2 కప్పులు షుగర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ తీసుకుంటున్నానండి. మనము షుగర్ పాకం తయారు చేద్దాము. ఇదిగోండి, మనము షుగర్ మొత్తము వాటర్లో కరిగిపోయే వరకు మనము బాయిల్ చేయాలండి. ఇదిగోండి, చూడండి, ఇలాగా మనం మొత్తం కరిగిపోయేసి నూరుగులాగా తయారవుతుంది కదా. చూడు, పాకం కూడా మనము తీగ పాకం వచ్చే వరకు చూసుకోవాలండి. అదిగోండి, అలాగా మనకు పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 కప్పులు కొబ్బరి తురుము వేస్తున్నానండి. 2 కప్పుల కొబ్బరి తురుముకు 2 కప్పుల పంచదార తీసుకున్నామండి. ఇది మొత్తము బాగా నూరుగులాగా వచ్చేటట్టుగా ఉడకనివ్వాలండి, ఒక 5 మినిట్స్. ఇప్పుడు దీనిపైన 1 స్పూన్ నెయ్యి తీసుకున్నానండి, మనకు ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది కదా, అందుకనేసి. అదేవిధంగా ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇది మనము సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలండి. ఓ 5 మినిట్స్ తర్వాత ఇదిగోండి, ఇలాగ బాణల్ని మనకు లైట్గా వదలడం స్టార్ట్ అయిపోతుందండి. మనము కొంచెం తీసుకొని మనము చేతితోటి ఇలా రౌండ్ చేస్తే మనకు ముద్దలా తయారవ్వాలండి. అప్పుడే మనకు కొబ్బరి లౌజు రెడీ అయిపోయినట్లండి. ఇదిగోండి, ఇంకా మనము నెయ్యి రాసిన ప్లేట్లకి మొత్తము ట్రాన్స్ఫర్ చేద్దాము. ఈ విధంగా మొత్తం తీసుకొని మొత్తము నీట్గా పైన సర్దేసేసేయాలండి. ఇదిగో ఇలాగా. ఇప్పుడు మనము చల్లారిన తర్వాత ఇగో పీసెస్ లాగా ఇలా కట్ చేసేసుకొని మనము ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఇంకా ఇదిగోండి, ఇలాగా మనకు కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయింది. మనము స్టవ్ పైన కడాయి పెట్టేసి ఇందులో 1 కప్పు నెయ్యి తీసుకుంటున్నానండి. నెయ్యి కాస్త వేడవ్వగానే ఇందులో 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను. మనకు శనగపిండి నెయ్యి 2 బాగా కలిసిపోయే విధంగా బాగా కలిపేయాలండి. నెయ్యి శనగపిండి మొత్తం ఇలాగా మొత్తం కలిసిపోవాలండి. మనం ఇలానే సిమ్లో పెట్టేసి మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకు డ్రైగా కనిపిస్తుంది కదా, ఈ మొత్తము మనము కలిసిపోయిన నెయ్యి మొత్తము మనకు మళ్ళీ వదిలేస్తుందండి. చూడండి, ఇలాగా కొద్ది కొద్దిగా మనకు లిక్విడ్ లాగా తయారైపోతుంది పిండి మొత్తము. ఇది ఇలాగా ఇది కూడా మనము సిమ్లో కొంచెం ఒక 5 మినిట్స్ అలాగా కలిపేసిన తర్వాత ఇందులో 1 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఈ మిల్క్ పౌడర్ మొత్తము మనము శనగపిండి మిశ్రమంలో బాగా కలిసిపోయే విధంగా బాగా కలిపేద్దామండి. ఈ పౌడర్ వేసినప్పుడు కూడా మనకు డ్రైగా అనిపిస్తుంది, ఏం పర్వాలేదండి. మళ్ళీ మనము షుగర్ సిరప్ ఉంది కదా, అది తయారు చేసి ఇందులో వేస్తాం కదా, అప్పుడు మనకు లిక్విడ్లా తయారవుతుంది. ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, ఇలాగ మొత్తం మనము మిల్క్ పౌడర్ అండ్ శనగపిండి మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలిపేయాలి. ఇప్పుడు స్టవ్ పైన వాటర్ పెట్టేశానండి. ఇందులో 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్ అనేది మన అడ్జస్ట్మెంట్ అండి, అంటే కొంచెం ఎక్కువ తక్కువగా తీసుకోవచ్చు. ఇది మొత్తము బాయిల్ అయ్యేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనకు ఒక జిగురులాగా తయారైపోతుందండి, అంటే లైట్ తీగ పాకం టైప్ అనిపిస్తుంది. అప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టేసుకున్నాం కదండి, ఈ మిశ్రమంలో ఆ పంచదార పాకం పోసేసి బాగా కలిపేసేయాలండి. అంటే స్టవ్ ఆపేసి కలిపేస్తున్నాను. పూర్తిగా కలిసిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ అంటించుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మనము ఇలా కలుపుతూ దాన్ని ఉడకనివ్వాలండి. ఇప్పుడు ప్యాన్ వదిలేస్తుంది కదా, శనగపిండి మిల్క్ కేక్ రెడీ అయిపోయినట్టేనండి. ఈ విధంగా మనము కలుపుతూ ఇంకా స్టవ్ కట్టేసేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి మనము ఇంకా మొత్తం ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. అంటే ముందుగా నెయ్యి రాసి పెట్టేసుకున్నాను ప్లేట్లో. ఇది మొత్తము నీట్గా సర్దేసేసి ఇంకా మనము చల్లరనివ్వాలండి. ఇప్పుడు దీనిపైన నేను కట్ చేసినటువంటి నట్స్ వేస్తున్నానండి. అది మన ఇష్టము, ఇంట్లో ఏ నట్స్ అవైలబుల్ ఉంటే ఆ నట్స్ వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులతోటి మనము ఈ స్వీట్ రెడీ చేసేసామండి.
ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ ఇలా వేసేసాం కదా, ఒకసారి వీటిపైన ప్రెస్ చేయాలండి. అవి మనకు లోపలికి ఊడిపోకుండా అంటుకొని ఉంటాయి. ఇది చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేద్దాము. ఈ స్వీటు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.